హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ జైలు నుండి బయటకు వచ్చారనమాట నిన్న. సో దానికి ఎంతో సహాయం చేసి లాయర్స్ని పిలుచుకొచ్చి వాదించి తను బయటకు వచ్చేలా చేసింది ఒకే ఒక రియల్ హీరో బోలే శవాలి. అయితే ఈరోజు బోలే శవాలి గారు అలానే అడ్వకేట్ ఒక పర్సన్ మాట్లాడుతూ ఒక లైవ్లో ఒక ఇంటర్వ్యూలో అయితే అడుగుతారనమాట మన బోలే గారిని. ఏమి శివాజీ గారు పల్లవి ప్రశాంత్తో గేమ్ చాలా బాగా ఆడిపించి తను విన్నర్ అయ్యే విధంగా చేసింది శివాజీ గారే. అలాంటి శివాజీ గారు ఎందుకు బయటకు రావడం లేదు, ఎందుకు అతని గురించి మారడం లేదు అని అంటే, శివాజీ గారికి అందరి రోజు తను అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. తను బాగా ఉన్నాడా, పల్లవి ప్రశాంత్ ఏంటి విశేషాలు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎప్పుడు వస్తాడంట బయటకు, అన్ని తను అడిగి తెలుసుకుంటున్నాడు. కానీ తనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఉండడం వల్ల, అందుకే తనైతే కొంతవరకు అయితే దూరంగా ఉంటున్నాడు సోషల్ మీడియాకి. అట్ ది సేమ్ టైం బయటికి రావడానికి అతనికి కొంచెం వీలు అవ్వడం లేదు. సో అతనికి హ్యాండ్ ప్రాబ్లం ఉంది కదా, సో ఆ ప్రాబ్లం గురించి అయితే ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అయితే బోలే గారు అయితే చెప్పడం జరిగింది అన్నమాట రీసెంట్ ఇంటర్వ్యూలో. సో దాన్ని బట్టి శివాజీ గారు నిజంగానే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే బోలే గారు కూడా మారడం లేదంట శివాజీ గారితో, అంటే పెద్దగా మారడం లేదంటే. నేనైతే తనకు ఫోన్ చేసి చెప్పడం లేదు ఏ విషయం ఏంటనేది. అతను వేరే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటూ ఉన్నాడు. సో మేబీ తను ఆ అన్నగారు కూడా చాలా మంచి ఆయన. అతను ఖచ్చితంగా పల్లవిని సపోర్ట్ చేస్తాడు. ఆల్రెడీ ఒక వీడియో కూడా మనం చూసాం కదా. సో అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేబీ అతనికి తను వచ్చుండకపోవచ్చు. అంతే తప్ప పల్లవి ప్రశాంత్‌కి గెలిచాడు కదా, శివాజీ గారు ఓడిపోయారు అనేసి అలాంటివి ఏం లేవు అని తను క్లారిటీగా చెప్పడం జరిగిందనమాట ఆ ఒక ఇంటర్వ్యూలో. సో ఈ విషయం పక్కన పెడితే, శివాజీ గారికి మన పల్లవి ప్రశాంత్ విషయంలో బోలే శివరాజ్ గారు చేసిన సహాయం, వాళ్ళ తల్లిదండ్రులకు తను ఇచ్చిన భరోసా అమోఘం అనమాట. అతను వచ్చిన తర్వాత వెంటనే సందీప్ మాస్టర్, జ్యోతిరాజ్ మేడం, దాని తర్వాత టేస్టీ తేజ, ప్రిన్స్ ఎవరు అందరూ కూడా మళ్ళీ అందరూ వచ్చారు. కానీ ఎప్పుడైతే మనకు కష్టాలు ఉన్నప్పుడు వస్తారో వాళ్ళే నిజమైన స్నేహితులు. ఈ సిచ్యువేషన్లో బోలే శివాలి గారు నిజంగా ఒక మెట్టు ఎక్కారని చెప్పుకోవచ్చు. చాలామంది అతను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ బాగా తిరిగేటప్పుడు ఓట్స్ కోసమే తిరుగుతున్నాడు అని చెప్పేవాళ్ళు. కానీ తనవేమీ పట్టించుకోకుండా రియల్ హీరో అనిపించుకున్నమాట బోలే గారు. బోలే గారు చాలామంది ఇన్స్టాగ్రామ్ తను ట్యాగ్ చేస్తున్నాడు, అయినా కూడా సరే తను ఒక్కరికి రిప్లై ఇవ్వకుండా. సో అతను ఆ యొక్క క్రెడిట్ కూడా నాకే రావాలి, నేనే ఫస్ట్ వచ్చా అని తను గొప్పలు చెప్పుకోవడం లేదు. ఎంత డౌన్ టు అర్త్ ఉన్నాడంటే బోలే గారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. పల్లవి ప్రశాంత్ ఏ తప్పు చేయలేదని చెప్పేసి మీరు స్వతహాగా బయటకు వచ్చి అతని కోసం ఫైట్ చేసే విధానం చూస్తే నీలాంటి స్నేహితులు నిజంగా ప్రతి ఒక్కరికి కావాలని అయితే నాకైతే అనిపిస్తుంది. నా పాయింట్ ప్రకారం రియల్ హీరో ఎవరు అంటే బోలే శివరాజ్ గారు నేను చెప్తాను. ఫ్రెండ్స్ మీరేమంటారు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.